పూర్వం రాఢా నగరాన్ని ఉగ్రభట్టు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు మనోరమ అని భార్య ఉండేది. భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒక రోజున దూరదేశం నుంచి ఒక నటకుల బృందం వచ్చి రాజుగారి ఎదుట సముద్ర మథనం నాటకం ఆడారు. దేవతలు దానవులు కలిసి పాలసముద్రాన్ని మథించిన పిమ్మట మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతం పంచిపెట్టే సన్నివేశంలో మోహిని పాత్రను లాస్యవతి అనే పిల్ల నాటకాలు ఆడించేవాడి కుమార్తె ధరించింది. లాస్యవతి నిజంగా నవమోహిని. ఆమె చక్కదనము అభినయము చూసి ఉగ్రభట్టు ఆమె యందు ప్రేమ ఏర్పడినవాడై తనకామెనిచ్చి పెళ్లి చేయమని నాటకం ఆడించిన మనిషిని కోరాడు. ఆ దరిద్రుడికి అంతకంటే కావలసిందేముంది? అతను వెంటనే ఒప్పుకున్నాడు. లాస్యవతి రాఢానగరపు రాజు చిన్న భార్య అయింది. కొంతకాలానికి మనోరమకు ఒక కుమారుడు, లాస్యవతికి ఒక కుమారుడు కలిగారు. మనోరమ కుమారుడికి భీమభట్టు అని, లాస్యవతి కుమారుడికి సమరభట్టు అని నామకరణం చేశాడు. ఇద్దరిలో భీమభట్టు కొంచెం పెద్దవాడు. ఇద్దరు రాజకుమారులు పెరిగి పెద్దవారై వచ్చేటప్పుడు ప్రతి విషయంలోనూ భీమభట్టు సమరభట్టు కన్నా ఎక్కువగా ఉంటూ వచ్చేవాడు. ఇది చూసి సమరభట్టు అన్నపై అసూయగా ఉండేవాడు. ఒకనాడు వారిద్దరూ కుస్తీ పందెం పట్టుతూ ఉండగా సమరభట్టు తన అన్నను బుద్ధిపూర్వకంగా గొంతు మీద కొట్టాడు. వస్తుతః బలంగలవాడైన భీమభట్టు మండిపడి సమరభట్టును చావచితక కొట్టేశాడు. ముక్కున నోట రక్తం కక్కుతూ సమరభట్టు పడిపోయాడు. అతని స్నేహితులు తల్లి దగ్గరకు చేర్చారు. లాస్యవతి కొడుకు స్థితిని చూసి గొల్లున ఏడవసాగింది. అంతలోనే రాజు అక్కడికి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నాడు. భీమభట్టు అవకాశం వచ్చినప్పుడల్లా నా కొడుకును ఇలాగే కొడుతూనే ఉన్నాడు. నేను మీతో చెప్పడం లేదు, ఎప్పుడో పిల్లవాడిని చంపేస్తాడని నాకు భయంగా ఉంది అని లాస్యవతి రాజుతో చెప్పుకొని ఏడ్చింది. రాజుకు తన చిన్న భార్య పైన ఆమె కొడుకు పైన మమకారం జాస్తి. అందుచేత ఆయన తన పెద్ద కొడుకును అంతఃపురం వదిలి వెళ్ళిపోమని, ఇంకెక్కడన్నా బతకమని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి విని పెద్దరాణి మనోరమ కన్నీరు పెట్టుకొని భీమభట్టుతో, నాయనా, నీ మీద చిన్నరాణి కానీ ఆమె కొడుకు కానీ ఏ తాడీలు చెప్పినా రాజు నమ్ముతాడు. అందుచేత నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. అంతఃపురం వదిలి ఎవరి పంచనో పడి ఉండవలసిన కర్మ నీకేం వచ్చింది? పాటలీపుత్రం వెళ్ళు, మీ తాతగారింట ఉండు. వాళ్లకు మగ సంతానం లేదు గనుక నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచుతారు అని చెప్పింది. భీమభట్టుకి ఆగ్రహం కలిగింది. అదేమిటమ్మా, సమరభట్టుకు దడిచి నేను దేశం వదిలి పారిపోతానా? క్షత్రియ బిడ్డను కానా? వాడు నన్నేమీ చేయలేడు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. అలా అయితే నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నీకు కావలసిన బలాలను నీవు పోగు చేసుకో, అవసరం వస్తే అండగా ఉంటారు అన్నది మనోరమ. వద్దమ్మా, నేను ఆ పని చేయటం రాజద్రోహంగా కనిపిస్తుంది అంటూ భీమభట్టు తల్లి వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు. రాజు పెద్ద కొడుకును ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని తెలియగానే ప్రజలు రాజును నిందించారు. ఎందుకంటే సమరభట్టు ఏ విధంగానూ రాజ్యార్హుడు కాడని ప్రజలు ఎరుగుదురు. అందుచేత వారు చందాలు వసూలు చేసి భీమభట్టుకు చక్కని వసతి సౌకర్యాలు, నౌకర్లు ఏర్పాటు చేశారు. భీమభట్టుకు ప్రజల అండ ఎంతగా ఉన్నా సమరభట్టుకు రాజు అండదండలు ఉన్నాయి. అందుచేత అతను తన అన్నను చంపించడానికి చాలా యత్నాలు చేశాడు. ఇది చూసి శంఖదత్తుడనే బ్రాహ్మణ యువకుడికి చాలా బాధ కలిగింది. శంఖదత్తుడు రాజకుమారుల ఈడువాడే. బ్రాహ్మణ యువకుడై ఉండి కూడా అతను అమిత పరాక్రమవంతుడు. అతనికి రాజకుమారులిద్దరితోనూ స్నేహం ఉంది. అందుచేత అతను ఒకనాడు సమరభట్టును చూడబోయి, నీకు నీ అన్నతో జగడం ఎందుకోయి? అతని మీద నీ పరాక్రమం
ఎందుకు పనికిరాదు సరికదా, అతనికి అపకారం చేయాలని ప్రయత్నించడం వల్ల నీకే మరింత అపకీర్తి అని మందలించాడు. ఆ మాటలు విని బుద్ధి తెచ్చుకోవడానికి బదులు సమరభట్టు శంఖదత్తుణ్ణి నానా తిట్లు తిట్టసాగాడు. సరే, నీకు మంచి సలహా విషమైంది, కానీ ఒకటి తెలుసుకో, నీకు భీమభట్టు గర్భశత్రువు అయ్యే పక్షంలో నన్ను కూడా అలాగే జమకట్టుకో. ఎందుకంటే ఈనాటి నుండి నేను నీ మిత్రుడిని కాను. ఇద్దరికీ మిత్రుడుగా యత్నించినందుకు నన్ను చాలా తేలిక చేసి మాట్లాడావు. దీనికి ఫలితం అనుభవిస్తావులే అని శంఖదత్తుడు వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే రాఢా నగరానికి ఒక వర్తకుడు ఒక పంచకళ్యాణి గుర్రాన్ని అమ్మకానికి తెచ్చాడు. ఈ సంగతి తెలియగానే శంఖదత్తుడు ఆ గుర్రాన్ని భీమభట్టు కోసం బేరం కుదిర్చాడు. ఈ మాట సమరభట్టు దాకా వెళ్ళింది. అతను తన అనుచరులతో వర్తకుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, నీ గుర్రాన్ని నేను రెట్టింపు వెలకు కొంటాను, దాన్ని నాకే ఇచ్చేయి అని మహాదర్పంగా అడిగాడు. బాబు, వర్తకంలో నీతి పాటించాలి. ఒకరికి ముందుగా మాట ఇచ్చిన గుర్రాన్ని ధనాశ చేత మరొకరికి ఏ విధంగా అమ్మేది అన్నాడు వర్తకుడు. అంత నీతిమంతుడవా? ఒరే చూస్తారేమ్రా, గుర్రాన్ని తీసుకుపోదండి అని అనుచరులతో చెప్పాడు సమరభట్టు. అనుచరులు గుర్రాన్ని తీసుకొని బయలుదేరారు. ఈ సంగతి భీమభట్టుకు శంఖదత్తుడికి తెలిసింది. వారిద్దరూ కత్తులు చూసి వచ్చారు. సమరభట్టు అనుచరులకు వారిద్దరికీ మధ్య యుద్ధం జరిగింది. ఇద్దరూ కలిసి సమరభట్టు అనుచరులని చంపేశారు. తన ప్రాణానికి ఎసరు వచ్చిందని గ్రహించి సమరభట్టు పారిపోసాగాడు. కానీ శంఖదత్తుడు పులిలాగా పరిగెత్తి సమరభట్టును చేజిక్కించుకొని అతని జుట్టు పట్టుకొని వంచి ఖడ్గంతో తల నరకబోయాడు. ఇంతలో భీమభట్టు వచ్చి, వాడిని చంపకు, చంపితే పాపం మా నాయన ఏం కాను, ఇప్పుడు ఆయనకు ఉన్నదే ఒక కొడుకు అన్నాడు వెటకారంగా. శంఖదత్తుడు బతికిపోయావు పో అని సమరభట్టును విడిచిపుచ్చాడు. సమరభట్టు ఎకాఎకి తన తండ్రి వద్దకు పోయి భీమభట్టు తన అనుచరులను చంపి తనను కూడా చంపయత్నించి తాను కొనుక్కున్న పంచకళ్యాణి గుర్రాన్ని కాజేసినట్లు చెప్పాడు. ఈ సంగతి తెలియగానే మనోరమ ఒక కుండలో రత్నాలు పోసి ఆ కుండను ఒక బ్రాహ్మడి చేతికిచ్చి, బాబు, ఎవరికీ తెలియకుండా దీనిని నా కుమారుడికిచ్చి ఈ రాత్రే బయలుదేరి వాడిని మా నాయనగారి దేశం వెళ్ళమని చెప్పు. తెల్లవారి వాడి రాజ్యంలో కనిపిస్తే వాడి ప్రాణాలు దక్కవని చెప్పు. ఈ ధనాన్ని పగ తీర్చుకోవడానికై వినియోగించమను అని చెప్పింది. భీమభట్టు తల్లి చెప్పిన ప్రకారం ఆ రాత్రే ప్రయాణమయ్యాడు. అతడు పంచకళ్యాణి మీద కుండతో సహా ఎక్కాడు. అతని కష్టసుఖాలలో భాగం పంచుకోవడానికి సిద్ధపడిన శంఖదత్తుడు మరొక గుర్రం ఎక్కాడు. తెల్లవారేలోపుగా ఇద్దరు నగరం పొలిమేర దాటారు. మర్నాడు మధ్యాహ్నం వారు ఒక మైదానం ప్రవేశించారు. అక్కడ రెల్లు దట్టంగా పెరిగి ఉంది. వారి గుర్రాలు రెల్లు మధ్యలో అతివేగంగా పోతుండడం వల్ల ఆ చప్పుడుకు రెల్లులో నిద్రపోతున్న సింహాలకు లేచి గుర్రాల మీదికి లంఘించాయి. భీమభట్టు శంఖదత్తుడు కత్తులు చూసి నేర్పుతో సింహాలన్నిటినీ చంపేశారు. కానీ వారెక్కిన గుర్రాలను సింహాలు తీవ్రంగా గాయపరచడం వల్ల అవి చచ్చిపోయాయి. వారికిక కాలినడక తప్పలేదు. రెల్లుకు పాదాలు కోసుకుపోతున్నాయి. ఈ రెల్లులో ఇంకా ఎన్ని సింహాలు ఉన్నాయో తెలియదు. ఇన్నిటికీ తోడు చీకటి పడింది. అయినా దేవుడి మీద భారం వేసి తెల్లవారులు నడిచి గంగా నదీ తీరం చేరారు. గంగ నిండు వెల్లువలా ప్రవహిస్తోంది. చుట్టుపక్కల ఎక్కడ జనసంచారం కానీ నది దాటే సాధనం కానీ లేదు. గట్టు వెంబడి కొంత దూరం వెళ్ళగా వారికి ఒక కుటీరం కనిపించింది. అందులో ఒక యువకుడు మాత్రం ఉన్నాడు. ఆ యువకుడు చాలా కాలం కాశీలో చదివి తన ఊరికి తిరిగి వెళ్ళేసరికి అతని బంధువులంతా చనిపోయారని తెలిసిందట.
అనాథుడికి డబ్బు లేని వాడికి ఎవరు పిల్లనిస్తారు? అందుచేత అతను జీవితం మీద విరక్తి చెంది ఇక్కడ ఈ నిర్జన ప్రదేశంలో ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుంటున్నాడు. ఇదంతా తెలుసుకొని భీమభట్టు తన వద్ద ఉన్న రత్నాల కుండను ఆ కుర్రవాడికి ఇచ్చేసి, బాబు, నువ్వు మీ ఊరికి తిరిగి వెళ్ళి వివాహం చేసుకొని సుఖపడు, మాకు ఈ కుండ ప్రతిబంధకంగా ఉన్నది అన్నాడు. ఆ తర్వాత స్నేహితులిద్దరూ సాహసించి గంగకు అడ్డంగా పడి ఈదడానికి తలపడ్డారు. కానీ ప్రవాహం చాలా బలంగా ఉండడం వల్ల ఇద్దరూ దాని వెంబడి పడి కొట్టుకుపోసాగారు. చాలా దూరం ఈ విధంగా కొట్టుకుపోయాక భీమభట్టు అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. శంఖదత్తుడు ఏమైపోయాడో ఎక్కడా కనిపించలేదు. అతన్ని వెతుకుతూ భీమభట్టు నదీ తీరం వెంబడి వెళ్ళి లాట దేశం చేరాడు. ఈ విధంగా భీమభట్టు తన తల్లిని, దేశాన్ని, రాజ్యాన్ని, ధనాన్ని, మిత్రుణ్ణి కోల్పోయి నిస్సహాయుడుగా లాట నగరంలోకి అడుగుపెట్టగానే అతనికి ఒకచోట జోదమాడుతున్న యువకులు కొందరు కనిపించారు. భీమభట్టు తాను కూడా వారితో జోదమాడతానన్నాడు. అతని దగ్గర ఏమైనా ఉంటే కాజేద్దామని వారు సమ్మతించారు. అయితే కొద్దిసేపట్లోనే భీమభట్టు వారి వద్దనున్న సొమ్మంతా గెలుచుకున్నాడు. జోదగాళ్ళు వెళ్ళిపోతుండగా అతను వారిని ఆపి, మిత్రులారా, నేను జోదర్ని కాను, కనుక మీ సొమ్ము మీరు తిరిగి పుచ్చుకొని మరీ వెళ్ళండి అన్నాడు భీమభట్టు. అయితే దేనికి మాతో జోదమాడావు అని వారు అడిగారు. నేను ఒంటరివాడిని, మీ స్నేహం కోరి ఆటలో కూర్చున్నాను అన్నాడు భీమభట్టు. జోదగాళ్ళు సంతోషించి అతనితో మిత్ర ప్రమాణాలు చేశారు. కొద్ది కాలం జరిగింది. లాట దేశంలో ఏటా వాసుకి ఉత్సవం చేస్తారు. ఆ ఉత్సవం నాడు భీమభట్టు తన మిత్రులతో సంబరం చూడబోయాడు. అక్కడ అతనికి ఆ దేశపు రాజకుమార్తె కనిపించింది. అతనికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక పుట్టింది. ఈ సంగతి కనిపెట్టి అతని మిత్రులు భీమభట్టుకు రాజోచితమైన దుస్తులు ధరింపజేసి రాజుగారిని చూడబోయారు. భీమభట్టు రాఢాదేశపు రాజు కొడుకని, తన కుమార్తెను కోరి వచ్చాడని తెలియగానే లాటరాజు వెంటనే పెళ్లికి ఒప్పుకొని ఇద్దరికీ మంచి ముహూర్తాన వివాహం చేశాడు. శంఖదత్తుడు కూడా గంగ నుంచి సురక్షితంగా బయటపడి తన మిత్రుడి కోసం తెగ వెతికాడు. లాటరాజు కుమార్తె వివాహం సంగతి నలుగురు చెప్పుకోగా భీమభట్టు ఆ దేశం చేరినట్టు గ్రహించి శంఖదత్తుడు కూడా వచ్చి చేరాడు. పోయాడనుకున్న మిత్రుడు మళ్ళీ కనిపించేసరికి భీమభట్టు మితిలేని ఆనందం పొందాడు. మరి కొంతకాలం గడిచింది. లాటరాజుకు ఇద్దరు కుమార్తెలే తప్ప కొడుకులు లేనందున భీమభట్టు లాటరాజు అయ్యాడు. కాలక్రమాన ఉగ్రభట్టు చనిపోయి సమరభట్టు రాఢా నగరానికి రాజయ్యాడు. ఈ సంగతి తెలిసి భీమభట్టు తన తమ్ముడి దగ్గరికి ఒక రాయబారిని పంపుతూ, నీచుడా, నీవు సింహాసనం ఎక్కడానికి అర్హుడివి కావు. మంచిగా రాజ్యం నా పరం చేస్తావా, యుద్ధానికి సిద్ధమవుతావా అని కబురు చేశాడు. సమరభట్టు యుద్ధానికే సిద్ధపడ్డాడు. భీమభట్టు యుద్ధయత్నాలు సాగించమని తన మిత్రులతో చెప్పాడు. వారు కొద్ది రోజుల్లోనే ప్రజల్లోకి వెళ్ళి పెద్ద సేనను సమకూర్చారు. భీమభట్టు సైన్యంతో సహా రాఢా నగరం మీదకి వచ్చాడు. పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధంలో గర్భశత్రువులైన అన్నదమ్ములిద్దరూ తలపడ్డారు. ఒకరి వాహనాలు ఒకరు ఛేదించుకున్నారు. ఒకరి బాణాలను ఒకరు వెర్రగొట్టుకున్నారు. కత్తులు దూసి కాలుబంట్లలాగా కలియబడ్డారు. కొద్దిసేపట్లో సమరభట్టు చేతి కత్తిని భీమభట్టు ఎగరగొట్టేశాడు. భీమభట్టు కత్తి మొన సమరభట్టు రొమ్ము తాకింది. అతను భయంతో వణకసాగాడు. పిరికి పంద, నిన్ను నేను చంపను. చంపితే నిన్ను గారాబంగా పెంచి ఇంత పెద్దవాడిని చేసిన మీ అమ్మగతి ఏం కాను. పో, ప్రాణాలతో వెళ్ళి ఆవిడకు కనిపించు అన్నాడు భీమభట్టు కోపంగా. భీమభట్టు తనకు రావాల్సిన రాఢానగరపు సింహాసనాన్ని ఇంతకాలానికి ఎక్కాడు. తన సేనలకు నాయకత్వం వహించిన
శంఖదత్తుకు, తన కోసం ప్రాణాలొడ్డి పోరాడిన తన మిత్రులకు గొప్పగా సన్మానాలు చేశాడు. లాటదేశపు రాజు రెండవ కుమార్తెను శంఖదత్తుడికిచ్చి పెళ్లి చేసి లాట రాజ్యాన్ని అతనికి కానుకగా ఇచ్చాడు. మిగిలిన మిత్రులందరినీ తనకు సామంతులుగా చేసుకొని వారికి జాగీర్లు ఇచ్చాడు. రాజ్యం ఏలిన చోట భరణం తీసుకొని బతకడానికి ముఖం చెల్లక సమరభట్టు తన తల్లితో సహా మేనమామల వద్దకు వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.